జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు యూసుఫ్గూడ స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక సాధారణంగా 11 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే ఉప ఎన్నిక కావడం ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ వద్ద లెక్కింపు సిబ్బందితో పాటు అభ్యర్థి ఒక ఏజెంట్కు మాత్రమే అనుమతిస్తారు. తొలుత 105 పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, ఆ తర్వాత 18 సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇక ఉదయం 8:45 కల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే రోజు రానే వచ్చింది. మరికొన్ని క్షణాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లివిల్? సంబంధించి మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో దీనికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 10 రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తి కానుంది. మొత్తం 58 మంది అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. దీనికి సంబంధించి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ కౌంటింగ్ 42 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. దాదాపు ఒక్కో టేబుల్కి, అంటే ప్రధానంగా ఒక్కో టేబుల్కి ఒక్కో సీసీ కెమెరా కూడా ప్రత్యేకంగా అమర్చారు. 186 మంది కౌంటింగ్ సిబ్బంది ఈ పోలింగ్ 5 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారు. మరో 8 మంది హోమ్ ఓటింగ్, అంటే ఏజ్ పైబడిన వారు కావచ్చు, లేదంటే దివ్యాంగులు కావచ్చు, వారు మరో 8 మంది ఓటర్లు వినియోగించుకున్నారు. మరో 12 సర్వీస్ ఓటర్లు ఉన్నాయి. మొత్తం 1,94,621 ఓట్లు పోలైనాయి. దీనికి సంబంధించి పూర్తిగా లెక్కింపు అనేది పారదర్శకంగా ఒక 3 అంచెల భద్రత నడుమ పూర్తి కానుంది. మొదటగా షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. షేక్పేట్ డివిజన్లో బూత్ నెంబర్ 1 నుంచి 70 వరకు బూత్ నెంబరు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం. తర్వాత రహమత్ నగర్లో 92 నుంచి 119 నుంచి 150 150 నుంచి 196 బూత్ల సంఖ్య వారీగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తర్వాత యూసఫ్గూడ, తర్వాత వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, బోరబండ, చివరగా సోమాజిగూడ బూత్ ఏదైతే సోమాజిగూడ డివిజన్ ఏదైతే ఉందో 275 నుంచి 310 బూత్లలో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మొత్తానికి 4,01,365 ఓట్లుండగా కేవలం 1,94,621 ఓట్లు మాత్రమే పోలాయి. అంటే 48.49% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. పూర్తిగా అంటే ఉన్న ఓట్లలో చూసుకుంటే కేవలం 48% మాత్రమే ఓట్లు పోలు కావడంతో ఈ మొదటి ఫలితం వెలువడేసరికి దాదాపు 9 గంటల వరకు మొదటి ఫలితం వచ్చే ఆస్కారం ఉంది. 8:45 వరకు మొదటి రౌండ్ పూర్తవుతుంది. ఆ తర్వాత 9-9:30 మధ్యలో ట్రెండ్స్ ఆల్మోస్ట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి రౌండ్లోనే షేక్పేట్ డివిజన్ ఉంది. షేక్పేట్ డివిజన్లో దాదాపు 31,182 ఓట్లు పోలయ్యాయి. తర్వాత ఎర్రగడ్డలో 30,365 ఓట్లు పోల్గా ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా 40,000 రహమత్ నగర్లో 40,610 ఓట్లు పోలాయి. ఒక రహమత్ నగర్ తప్ప మినహా అన్ని కూడా పెద్దగా పోలింగ్ కాలేజ్ నేపథ్యంలో షేక్పేట్ నుంచి రహమత్ నగర్ వరకు కూడా పెద్ద ఎత్తున
పోలింగ్ సరళి పెద్దగా లేకపోవడంతో వెంటనే ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది. అయితే ప్రధానంగా ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తిగా నిఘా నీడలో జరగనున్నాయి. అక్కడ కేంద్ర బలగాల ఆధీనంలో ఇప్పటికే కేంద్ర బలగాల ఆధీనంలో కౌంటింగ్ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ అక్కడికి చేరుకున్నారు. అయితే పూర్తిగా అంటే లెక్కింపు అనేది ఖచ్చితంగా పారదర్శకంగా జరగనున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో గత ఎన్నికలు పోలింగ్ రోజున జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర బలగాల ఆధీనంలో పోలింగ్ ప్రక్రియ జరగాలని చెప్పేసి కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పేసి ఏదైతే కోరిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బలగాలను పూర్తిగా మోహరించారు. దాదాపు 144 సెక్షన్ ఉంటుంది కేంద్ర కౌంటింగ్ ప్రాంతం అంతా కూడా. కౌంటింగ్ ప్రాంతం లోపల కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తారు. దాంతో ఏజెంట్లు అంటే ఒక్కో ఏజెంటు అక్కడ కౌంటింగ్ హాల్ దగ్గర ఒక టేబుల్ దగ్గర ఉంటారు. అంతేకాకుండా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నెక్ టు నెక్ వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నల్లేరుపై నడికే అని చెప్తుంది. ఖచ్చితంగా ఏదైతే విజయంకు చేరువున్న నేపథ్యంలోనే కౌంటింగ్ ఏజెంట్లను సైతం గత మాజీ ఎమ్మెల్యేలను కావచ్చు మాజీ మంత్రులను కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టారు. ఏ ఒక్క ఓటు కూడా అక్కడ అంటే అపోనెంట్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారో వారు కొంత ఇబ్బందులకు గురి చేసే విధంగా వారు మొన్న చేసిన దమనకాండకు తీరుకు ఉదాహరించుకొని అభ్యర్థులను కూడా పెద్ద ఎత్తున అక్కడ అభ్యర్థికి సంబంధించిన ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వారిని కూడా అన్నీ తెలిసిన వారిని పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను పెట్టారు. ప్రతి ఓటు కూడా కౌంటింగ్ చేసే విధంగా ప్రతి ఓటును కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లెక్కింపు చేసే విధంగా కూడా అక్కడ నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయడంకా మోగిస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే జూబ్లీహిల్స్ ఓటర్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 1,94,000 ఓట్లకు సంబంధించి 58 మంది అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. దీనికి సంబంధించి మొదట ఏదైతే అభ్యర్థుల సమక్షంలో ఏదైతే షేక్పేట్ డివిజన్కి సంబంధించిన ఈవీఎంలకు సంబంధించి ఓపెన్ చేశారు. ఈవీఎంలో ఓపెన్ చేసిన తర్వాత అందరి అభ్యర్థులకు సంబంధించి ఫామ్ 17 ఉంటుంది. దానిపై సంతకం చేసుకొని ఈవీఎంలను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ చేసుకొని ఒక్కొక్క ఈవీఎంలకు సంబంధించిన ఓటర్ జాబితాకు సంబంధించి ఓట్లకు సంబంధించిన లెక్కలు చెప్తారు. పూర్తిగా ఇదంతా కూడా నిఘా నీరులో నడవడం చెప్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. నిఖత్ రైట్, థ్యాంక్ యూ లివిల్.